వాట్ హ్యాపెన్ డాక్టర్? ఏం జరుగుంటుంది? ఆ స్నేహకు గర్భసంచుందని తేలుంటుంది, అంతేనా డాక్టర్? ఎస్, తనకి గర్భసంచి ఉంది. తల్లయ్యే అవకాశం 100% ఉంది. విన్నారుగా ఎస్ఐ గారు, చూశారుగా లాయర్ గారు. మీ చట్టాన్ని న్యాయాన్ని వీళ్ళిద్దరూ ఎలా తప్పుదోవ పట్టించారో. ఇలాంటి ద్రోహులు ఉండాల్సింది జనజీవన స్రవంతిలో కాదు, జైలు గోడల మధ్య. ఇంకా ఏంటి చూస్తున్నారు? వెంటనే ఇద్దరికి బేడీలు వేసి అరెస్ట్ చేయండి. ఇద్దరికి బేడీలు వేసి తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్స్, వద్దండి, అయ్యో. నాయుడు బాబా, ఆగండి. మా అమ్మాయిని తొందరగా తీసుకెళ్ళండి సార్. తీసుకుపోండి. నాయుడు బాబా, స్నేహ, అయ్యో. వెళ్ళండి 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 వెళ్ళండి. ఆగండి. తీసుకుపోండి. అత్తయ్య ఆవిడ అలాగే పెడతారులేండి, మీరు వీళ్ళని తీసుకుపోండి. తీసుకుపోండి. అత్తయ్య అత్తయ్య తీసుకెళ్ళిపోండి. తీసుకుపోండి తీసుకుపోండి తీసుకుపోండి. తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అమ్మా, అమ్మా, అక్క, అయ్యా, ఎవరిని వదిలిపెట్టొద్దు. బంది పొట్టిన మాదిరి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి బంది కాలకు పంపించండి. అమ్మా, తీసుకెళ్ళిపోండి. అమ్మా, తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి. వెళ్ళిపోయారా? వాళ్ళని తీసుకెళ్ళిపోయారా? ఎవరిని? అదేనే, ఆ కుంటోళ్ళని, స్నేహని. ఎవరు తీసుకెళ్తారు? పోలీసులే. ఎందుకు? అబ్బా, ఎందుకంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు వాణ్ణి, కోర్టును మోసం చేసి అబద్ధం చెప్పినందుకు దాన్ని జైలుకు పంపాం కదా. కలేవేనా కంటున్నావా? కలేంటే ఆ కుంటోడితో ఆస్తి మొత్తం రాయించుకోవటం, స్నేహకు గర్భసంచుందని గవర్నమెంట్ డాక్టర్ చెప్పడం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది కదే. కళ్ళ ముందు కాదు, కలలో జరిగింది. కళ? అవును, కలే. ఈ రోజు కళ కావచ్చు, కానీ రేపు నిజమవుతుంది. మన చేతుల్లో ఆస్తి పత్రాలు, వాళ్ళ చేతులు కారదండాలు. మనకు విందు భోజనం, వాళ్లకు చిప్పకూడు. మనకి పన్నీరు, వాళ్లకు కన్నీరు. శివగామిలా డైలాగులు బానే చెప్తున్నావు గాని ఇదంతా జరిగే పనేనా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,